గొప్ప తపోవనాన్ని ఏర్పాటు చేసిన సృష్టికర్త అయిన శ్రీనివాసరావు గారు ఈ రోజు లేకపోవటం బాధాకరమైన విషయం అండి. బట్ నేను చూసిన తర్వాత నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆయన ఎన్నో సంవత్సరాల కళ ఇలా ఈ రూపంలో ఇక్కడ కనిపిస్తోందని చెప్తున్నారు. సో ఆయన ప్రతి చోట అంటే మొక్కల విషయంలో కావచ్చు, గోశాల విషయంలో కావచ్చు, పైన రూమ్స్ ని స్పేషియస్ గా తయారు చేయడంలో కావచ్చు, ఈవెన్ డోర్స్ వెడల్పుగా పెట్టడంలో కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా ఆయన ఉన్నారేమో అనిపించేలాగా ఉన్నాయి ప్రతిదీ. ఇంత ఏర్పాటు చేయడానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి ఆయనకు గాని మీకు గాని? ఆయన కళ అండి, అది కట్టాలి, పెద్దవాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అన్నట్లు అన్ని పేషెస్ గా కట్టుకున్నారండి. వాకింగ్ ట్రాక్ అని అన్ని కట్టారు. అంటే ఎప్పటి నుంచి అనుకుని? ఆయనకి 20 సంవత్సరాల నుంచి డ్రీమ్ అండి, అది కట్టాలి కట్టాలి అని. ఎంతలో కట్టారండి మొత్తం? మొత్తం 5.5 ఎకరాల్లో కట్టారు. నేను లోపల రూమ్స్ చూశాను, చాలా పెద్ద డోర్స్ కూడా పెద్ద పెద్దవి పెట్టారు. ఈవెన్ బాత్రూమ్ డోర్స్ కూడా చాలా పెద్ద పెద్దగా పెట్టారు. ఎందుకు అలా పెట్టడానికి రీజన్ ఏంటి? పెద్దవాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడ్డా ఆ స్ట్రెచర్ మీద తీసుకురావాలన్నా వీలుగా ఉండటానికని పెట్టారండి.